దేవుని వాక్యమును ప్రతిదినము చదువువాడు వాడు ఏమవుతాడని చెప్తున్నాను, బలవంతుడవుతాడు. దేవుని వాక్యము చదివేవాడు ఏమవుతాడు, బలవంతుడవుతాడు. అలాగైతే ఇవాళ మతోన్మాదులు చాలామంది బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుతున్నారు. మతోన్మాదులు చాలామంది ఇందులో తప్పులు ఎతకాలి, ఇది తప్పుడు గ్రంథం అని రుజువు చేయాలి, యేసు ప్రభువు తప్పుడు అని చెప్పాలి, క్రైస్తవ్యం అంతా తప్పు అని చెప్పాలని మతోన్మాదులు మోపముడుగా కలిసి బైబిల్ కొనుక్కుని బైబిళ్ళు చదువుతున్నారు. ఒక మాట చెప్పాలి, ఇప్పుడు నేను బైబిల్ పరలోకానికి తీసుకెళ్తుందనే మాట ఎంత నిజమో, బైబిల్ చదివే ఉద్దేశం సరిగ్గా లేనప్పుడు, అంతరంగం ఆలోచన సరిగ్గా లేని అదే బైబిల్ వాడి నరకానికి కూడా తీసుకెళ్ళద్ది. బైబిల్ పరలోకానికి తీసుకెళ్ళద్దనే మాట ఎంత నిజమో, బైబిల్ నరకానికి తీసుకెళ్ళద్దనే మాట కూడా అంతే నిజము. ఎందుకు? వాడు చదువుతున్నది బైబిలే కానీ వాడు చదివే ఉద్దేశము సరైనది కాదు. వాడు చదివి ఏమి నేర్చుకున్నాడు? తండ్రితో కూతుళ్ళు పాపం చేశారు, ఇదేం పుస్తకం? భూత పుస్తకం అంటున్నారు, ఈ వ్యభిచార గ్రంథం అంటున్నారు, ఇందులో అంతా రోత ఉంది అంటున్నారు. ఆడి ఉద్దేశం వేరు. యేసు ప్రభు ఎట్ట పుట్టాడు తెలుసా? పెళ్లి కాకముందే దారి తప్పి ఆ అమ్మాయి మరియమ్మ మేరీ తప్పు చేసింది. తప్పు చేస్తే పుట్టినోడు యేసు ప్రభు. ఎలా అన్వయించుకోవడం తెలుసా? కనాను విందులో యేసు ప్రభు ద్రాక్షరసం నీళ్లను ద్రాక్షరసంగా యేసు ప్రభువే మందు తయారు చేసి మందు పోసినోడు. ఏ ఉద్దేశం చదివితే అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి? యెహోవా దేవుడు బలి అర్పణ తెమ్మన్నాడు అని ఉంటే అది వాళ్ళే అర్థం చేసుకున్నారు. దేవుడికి ఒడ్డు మాంసం అంటే, ఎద్దు మాంసం అంటే, పువ్వు అంటే, గుండెకాయలు అంటే బాగా ఇష్టం వాళ్ళ దేవుడికి. మొక్క మందు లేనిదే మొద దిగదు, అట్లా అర్థం చేసుకుంటున్నారు. బైబిల్ ఎంత తప్పుడుగా అర్థం చేసుకుని వాళ్ళు చదువుతున్నారో అదే బైబిల్ వాళ్ళ నరకానికి తీసుకెళ్ళద్దు. చదివే ఉద్దేశం సరిగ్గా లేనప్పుడు బైబిలే వాళ్ళ నరకానికి పట్టుకెళ్ళద్ది. వాళ్ళు ఇది అనుకుని చదువుతున్నారు. నువ్వెంత మట్టి పూల్చినా, దానికి ఎంత నువ్వు మసి పూల్చినా, ఎప్పటికీ నువ్వు దానిలో తప్పు పట్టలేవు. అది నీ ఉద్దేశం తప్పే కానీ నీ మనసు తప్పు కానీ అందులో ఏ తప్పు కనబడదు. దేవుని బిడ్డలారా, బైబిల్ చదవరా అంటే ఒకడు ఏం చేసి తెలుసా? పరమగీతాలంతా చదివి, పరమగీతము గ్రంథం అంతా చదివి, అందులో ఉన్న మంచి మంచి విషయాలన్నీ, ఆ పరమగీతం అంతే ఎంత పెద్ద కవిత్వం తెలుసా? అసలు అది ఎవడో రాయలేడు. అంతటి కావ్యాన్ని వాడు అంత తీసుకుని లవ్ లెటర్ రాసి తన ప్రేయసికి పంపించాడు. దీన్ని పరమగీత గ్రంథములో ఉన్న విషయాలు, నా ప్రియురాల, నారీమణి, సుందరి, ఆ విషయాలన్నీ వీడు సేకరించి వాటిని ఒక లెటర్ రాసేసి ప్రియురాలికి ప్రేయసికి ఏం పంపించాడు? బైబిల్ చదివే ఉద్దేశం సరిగ్గా లేకపోతే అంతరంగం పరమగీత జోలికి వెళ్ళకూడదు. మనసు శుద్ధంగా ఉంటేనే చదవాలి, లేకపోతే లేనిపోయినవన్నీ మనసులో రేకెత్తుతాయి. దేవునికి విశ్వాసికి రేపొద్దున పెళ్లి చేసుకోబోయి ఆయన వధువు సంఘమునకు మధ్య జరిగే కార్యక్రమం అదంతా, అది అర్థం కానోడికి అది అపవిత్రంగా కనబడుద్ది. వాడి ఉద్దేశం సరిగ్గా లేక వాడు ఏం చేసినట్టు లెటర్ రాసి ప్రేయస్కి ప్రియురాలకి అది చూసి అది ఉప్పొంగిపోయి, అబ్బో మా వాడు ఇంత కవిత్వం, ఉబ్బు తప్పిపోయిపోయింది. ఉద్దేశాలు సరిగ్గా లేకపోతే నరకానికి బైబిల్ తీసుకెళ్ళిపోద్ది. అదంతా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ని మనం ఎంత హత్తుకుంటామో అది మనల్ని అంత గొప్ప చేస్తుందంట. చూడండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనం, నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకునము, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను. బైబిల్ని ఏం చేయాలంట మనం? బైబిల్ని ఏం చేయాలి? గొప్ప చెయ్యాలి మనం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ వాక్యాన్ని తక్కువ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు వీళ్ళందరూ. నువ్వు బైబిల్ను గొప్ప చేస్తే ఆ బైబిల్ నిన్ను గొప్పోడిగా చేస్తుంది సమాజంలో. అది నువ్వు హత్తుకుంటే, బైబిల్ నువ్వు కౌగులించుకుంటే, 8వ వచనం 4వ అధ్యాయము 8వ వచనం, దానిని కౌగులించిన అది నీకు ఘనతను. బైబిల్ని ఏం చేయాలి? కౌగులించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. ఇది దేవుని మాటలు, దేవుని గ్రంథం. ఇది
ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాసింది. నువ్వు కౌగులించుకుంటే ఆ బైబుల్ నీకు ఏం తెచ్చి పెడద్ది? ఘనత తెచ్చి పెడద్ది. సమాజంలో నువ్వు గొప్పవాళ్ళు చేస్తుంది, పరలోకానికి వారసులు చేస్తుంది. ఈ దుర్మార్గులందరూ ఏం చేస్తున్నారు? కౌగులించుకోవట్లా, ఇసురవతలు పడేస్తున్నారు. సన్నాసులందరూ బైబుల్ అర్థం కాని సవట్లందరూ బయలుదేరి ఉద్దేశాలు సరిలేపన చదువుతున్నందుకు వాళ్ళందరికీ పట్టే గతి ఏమిటంటే, యుగ యుగములో ఆరని అగ్గిల్లో దేవుని వాక్యమును తప్పు పట్టినందుకు గాను వారి శిక్ష అందరి శిక్షల కంటే నూరంతలు ఉంటుంది. ఏమనుకోండి, ఎవరు రాసిన గ్రంథం ఇది? మనుషుల? పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగమందైనా రాబో యుగమందైనా పరిశుద్ధాత్మను దూషించిన వాడికి పాప క్షమాపణ. నువ్వేం చేసిన దేవుడు ఒకళ్ళ క్షమిస్తాడే? కన్నీళ్లు గారిస్తే. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే వీళ్ళందరూ దేవుని దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని దూషించుట ఒకటే, పరిశుద్ధాత్మను దూషించుట కూడా, ఇద్దరు ఒకటే. ఏంటనుకున్న వాక్యము నీ బలం. దాన్ని సరిగ్గా నువ్వు పట్టుకోకపోతే, దాన్ని సరిగ్గా నువ్వు చేత పట్టకపోతే, చదవకపోతే అదే నీ బలహీనత. క్రైస్తవుడు బలం ఏమిటంటే వాక్యమే.